సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మనం హర్యానాలో ప్రతిరోజు గేదెలు కొనే అడ్డ. సో ఇది మొత్తం మీకు ఈరోజు చూపిస్తా ఎట్లా ఉంటుంది ఏంది అనేది. ఇది మీరు వెనకాల చూస్తారు కదా, ఇక్కడ నుంచి వెహికల్స్ వస్తూనే ఉంటాయి. అంటే రోజుకి కనీసం నేను ఇప్పుడు మీకు తర్వాత చెప్పేది వినిపించకపోవచ్చు, ఎందుకంటే ఇది లోపల బాగా సౌండ్ అవుతుంది. ఎప్పుడు నేను షార్ట్లు పెడతా, వీడియోలు పెడతా, కానీ నేను వెనకాల మీకు ఏంటంటే వాయిస్ ఓవర్ ఇస్తా. ఇప్పుడు నీకు చూపించేది ఏంటంటే లోపలికి సౌండ్ ఉంటుంది, నేను చెప్పేది కాస్త వినిపించకపోవచ్చు. సో ఈరోజు డేట్ వచ్చేసి ఆదివారము 9వ తారీఖు ఆగస్టు 8వ నెల. మళ్ళీ చెప్తా ఉన్న డేటు ఈరోజు ఆదివారం 9వ తారీఖు ఆగస్టు. వీడియో మొత్తం చూడండి, దయచేసి వీడియో లైక్ చేయండి. సో ఇది చూడొచ్చు మీరు, ఇక్కడ ప్రతిరోజు వస్తాయండి మొత్తం. ఇక్కడ ఏంటంటే ఇది గత 30 years నుంచి హర్యానాలో జనాలందరూ గేదెలు కొనేది ఇక్కడనే. అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు మీరు చూడొచ్చు, హర్యానా వాళ్ళు లోకల్ వాళ్ళు, ఇక్కడ మనోళ్ళు కాదు, ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ హర్యానా వాళ్ళు కానీ ఈ ఏరియా నుంచే, ఇక్కడ నుంచే ప్రతిరోజు గేదెలు తీసుకెళ్ళి వాళ్ళ ప్లేస్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. మీకు అవన్నీ చూపిస్తా. సో ఇది ఫ్రెష్ గిరిన గేదె మీరు చూడొచ్చు, చూడండి ఇప్పుడే వచ్చింది, ఇది మాయగూడెం చేయలేదు, బండ్లోంచి దిగింది. సో మొత్తం గేదెలన్నీ ఇట్లాంటివి వస్తాయి ఇక్కడ మన దగ్గర. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణకి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి, తెలంగాణకి వెళ్ళి హైదరాబాద్ నుంచి, ఆంధ్రలో కర్నూలుకి వెళ్ళి అనంతపురంకి వెళ్ళి రైతులు వచ్చా ఉన్నారు. సో ఇది చూడండి, ఈ గేదె కూడా చూడొచ్చు మీరు, 1,27,000 ఇది కూడా ఈయన ఒక గంట 2 గంటలు అవుతుంది. మా అయ్యలే గేదెలు చూడండి ఎట్లున్నాయనేటి. సో ఆల్మోస్ట్ ఒక 200 గేదెలు దాకా వస్తాయి. ఇంట్లో ఒక 30-40 ఇండ్ల. సో హర్యానాలో ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఈ గేదెలు కొనేది ఇక్కడనే. సో మీకు ఇలా 1,10,000, 1,20,000కి వెళ్ళి మీ డబ్బు మీరు ఎంత పెట్టుకుంటే, ఫస్ట్ ఇవి ఉంటాయి, సెకండ్ ఇవి ఉంటాయి, థర్డ్ ఇవి ఉంటాయి. మన తెలుగులో కూడా చాలా మంది వచ్చారు మన దగ్గర గేదెలు కొనడానికి. గేదెల క్వాలిటీ సో మనం ఇప్పుడు వచ్చేసి మన దగ్గర రైతులు వచ్చేసి కర్నూలుకి వెళ్ళి వచ్చింది. సో ఇదే ఏరియాలో మనం రోజు కనీసం ఒక 300 గేదెలు, నెలకు ఒక 250 నుంచి 300 గేదెలు కొంటున్నాం. ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక 4 days నుంచి ప్రతిరోజు ఇక్కడ కనీసం ఒక 15 గేదెలు కొంటా ఉన్నాం, ఒక 60 గేదెల దాకా కొన్నాం ఈ 4-5 daysలో. సో ఎందుకంటే మనకు ఒక పెద్ద కస్టమర్ వచ్చిండు, 300 గేదెల రైతు. సో అతను మన నుంచి చాలా నుంచి గేదెలు కొంటా ఉన్నాడు. నీకు అన్ని రకాల క్వాలిటీలు ఉంటాయి, ఇక్కడ అన్ని జున్నుపాల మీదే ఉంటాయి గేదెలు. ఏదో మన ఈ నెల 2 నెలలు ఉండయి, అన్ని జున్నుపాల మీదే ఉంటాయి. సో చెప్తున్నా కదా, ఇక్కడ ఇదేంటంటే సూడి గేదెలు రావు, పడ్డలు రావు, ఓన్లీ పచ్చి గేదెలు. మీకు ఏంటంటే ఈయన 1 రోజు 2 రోజులు లేకపోతే ఫ్రెష్ గిరినాయి, ఈ రేంజ్లోనే గేదెలు వస్తాయి. దయచేసి వీడియో లైక్ చేయండి, వీడియో మొత్తం చూడండి. మనకి ప్రతి సంవత్సరం ఏంటంటే గేదెల రేట్లు ఆగస్టు రాగానే డౌన్ అయ్యాయి, కానీ నేను గత 5 years రికార్డ్ చూస్తే ప్రతి సంవత్సరం ఎప్పుడు డౌన్ అవుతున్నాయి, ఎప్పుడు అప్ అవుతున్నాయి అంత రికార్డ్ మెయింటైన్ చేస్తే మనకి ఎండాకాలంలో ఫిబ్రవరి పెరిగే రేట్లు డిసెంబర్ నుంచే పెరుగుతున్నాయి. అదే ఇప్పుడు ఎండాకాలంలో రేట్లు మే నుంచి తగ్గేది, ఆగస్టు వచ్చినా తగ్గుతలేదు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే రాను ఇది ఇంకా కుచించుకుపోతుంది అనమాట. ఇది ఆగస్టు కాదు, సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. చూడండి మీరు, మీకు ఇక్కడ ఒక డిఫరెంట్ గేదెలు ఎంత ఎక్సలెంట్ క్వాలిటీలు వస్తాయి. మీరు ఈ గేదె చూడండి ఒకసారి, దీని అడ్డర్ చూడండి. ఈయన ఒక గంట 2 గంటలు అయింది, దీని అడ్డర్ చూడండి ఏ రేంజ్లో ఉంది. గేదె ఎట్లుంది, దాని అడ్డర్ ఎట్లుంది మీరు చూడండి. గేదె కొద్దిగా మనకి పక్కకు కనిపిస్తుంది, గేదె 3rd, 4th లాక్టేషన్లో ఉంది. సో ఈయన తర్వాత గేదె కొద్దిగా పక్కకు కనిపిస్తుంది. సూపర్ క్వాలిటీలు వస్తాయి మొత్తం. సో తెలంగాణ, ఆంధ్రాలో ఎవరైనా సరే గేదెలు కొనాలనుకున్న వాళ్ళకి నేను రిఫరెన్స్ ఇస్తాను. మీరు ఏ జిల్లా అయినా పర్వాలేదు, నేను రిఫరెన్స్ ఇస్తాను. మీది రాజమండ్రి సైడ్ అయినా, హైదరాబాద్ సైడ్ అయినా, మనం ఒక 5 years నుంచి ఇందులోనే గేదెలు కొంటా ఉన్నాము. సో నెలకు 300 గేదెల నుంచి పంపిస్తా అంటే అర్థం చేసుకోండి. ఎవరైనా గేదెలు కొనేవాళ్ళు లేదా డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు ఊరికే రండి, ఇక్కడికి ఊరికే వచ్చి ఇక్కడ చూడండి వీళ్ళు ఎట్లా కొంటున్నాం గేదెలు ఏంది. నచ్చకపోతే తిరిగి వెళ్ళిపోండి. చాలామందికి గేదెల గురించి అర్థం కాక ఇప్పుడు మనం గుజరాత్ గేదెలతో హర్యానా గేదెలతో అసలు కంపేర్ చేయలేము. సో మీకు అది పాత వీడియోలో కూడా చెప్పినా ఎందుకనేది. ఎక్కడి నుంచి వచ్చిరన్నా? కర్నూలు. మొత్తం మీరు ఎన్ని గేదెలు కొంటుర్రు? 20 గేదెలు కొంటుర్రా? ఎన్ని అయినాయి మొత్తం? 10 అయినా. ఇంకెన్ని కొనాలా? సో ఇది ఈ రైతులు మన దగ్గర గేదెలు కొనడానికి వచ్చారు. జెన్యున్ గేదెలు ఉంటాయి అన్ని, ఏ క్వాలిటీ మనం పెట్టే రేటుని బట్టి మనకు గేదె వస్తుంది. 1,20,000 ఉంటుంది, 1,40,000 ఉంటుంది, 1,50,000 ఉంటుంది. ఇది చూడండి, దీని హైటు, దీని సైజు
ఇది బుల్ అండి. సో బుల్స్ ఎక్కువ రావు, ఎప్పుడో ఒకసారి వస్తాయి. దీని హైట్ అయితే ఇంకా బీభత్సమైన హైట్ ఉంది. సో మళ్ళీ చెప్తున్నా, హర్యానాలో ప్రతిరోజు ఒక 200 గేదెలు ఒక ఈ ప్లేసులనే వస్తాయి, ఎక్కడ కూడా రావు. హర్యానాలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల వాళ్ళు అందరూ ఇక్కడ నుంచి వచ్చి గేదెలు చూసుకొని కొనుక్కెళ్ళి వాళ్ళ షెడ్లలో పెట్టి మనలాంటి తెలుగు రైతులు వచ్చినప్పుడు తిరిగి ఓ 30-40 వేలు పెంచి అమ్ముతుంది దాన్ని, అంతకుమించి ఏం లేదు. సో మీరు అది వస్తే ఇక్కడికి వస్తే తెలుస్తుంది నేను చెప్పే కంటే. దయచేసి వీడియో లైక్ చేయండి. ఎవరైనా 5 లేదా 10 గేదెలు కావాల్సిన వాళ్ళే ఫోన్ చేయండి. దయచేసి టైం పాస్ ఫోన్ కాల్స్ ఎవరు చేయొద్దు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.